ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు హృదయంలో నాటబడి నూరంతల పంటను వించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో ఎంతో సత్యమున్నది, ఎంతో మాదిరి ఉన్నది, ఎంతో విలువ ఉన్నది. వాక్యాన్ని స్వీకరించి దాన్ని అనుసరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. ఈ సమయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఈరోజు మనకి కూడా చాలా అద్భుతమైనటువంటి మాటగా వర్తిస్తుంది. ఏంటంటే, ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు ఒక చిన్న చెరువు దగ్గర ఒక కప్ప జీవిస్తూ ఉండేటువంటిదంట. ఆ కప్పకి ఆ చెరువు చాలా ఇష్టమైంది. అక్కడ చుట్టూ చెట్లు, నీటి మొక్కలు మరియు ఆచలమైనటువంటి నీరు ఉండేటువంటిది. కప్ప అక్కడ సుఖంగా గడిపేటువంటిది. కానీ వేసవిలో ఆ చెరువులో ఉన్న నీళ్లు పూర్తిగా ఎండిపోతాయి. ఈ యొక్క వేసవకాలం వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ పూర్తిగా ఎండిపోయాయి. నీరు లేకపోవడంతో కప్పకు బాగా కష్టమైందనమాట. ఆ కప్పకు అక్కడే ఉండటం కానీ మరో చోటికి వెళ్ళడం కానీ తెలియక చాలా నిరాశతో ఉండేటువంటిది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక కొంగ వచ్చింది. కొంగ అక్కడ పరిస్థితిని గమనించి కప్పకు దగ్గరగా వెళ్ళి చెప్పింది, ఓ కప్ప, నీకు ఇక్కడ నీళ్ళు లేవు కదా, నేను నిన్ను క్రొత్త చెరువుకు తీసుకుని వెళ్తాను. అక్కడ నీటితో కూడిన చెరువు ఉంది, నిన్ను అక్కడే వదులుతాను, అక్కడ నీకు బాగుంటుందని చెప్పిందంట. కప్ప మొదట కొంచెం సందేహంగా ఉన్నది. ఎందుకంటే కొంగ మీద దానికి భయం కూడా ఉంది కాబట్టి ఆ పరిస్థితిని చూసి కొంగ మాట నమ్మి కొంగ వెనక కూర్చొని కొత్త చెరువుకు వెళ్ళిందంట. కొంగ జాగ్రత్తగా కప్పను తన వెనుక కూర్చోబెట్టుకుని అడవిలో నుంచి ఎగురుకుంటూ మార్గమంతా కూడా జాగ్రత్తగా కప్పను కాపాడుకుంటూ కొంగ ఆ కొత్త చెరువు దగ్గరికి వచ్చి నిలబడ్డదంట. కప్ప అక్కడ నీళ్ళని చూసి చాలా ఆనందపడుతూ, నిజంగా నీరు చాలా బాగుంది, నాకు ఇక్కడ చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పి అన్నదంట. సో ఈ విధంగా యాక్చువల్గా అంత దూరం కప్ప రావాలంటే రాలేదు. కానీ స్నేహం చేసినటువంటి కొంగతోటి మంచి స్నేహం చేసింది కాబట్టి మంచి చోటుకి నడిపించబడ్డది. సో ఇది సండే స్కూల్లో పిల్లలకు చెప్పినటువంటి ఒక సంఘటన, అర్థం చేసుకోవటానికి వాళ్ళకి చెప్పినటువంటి విషయం అయినప్పటికీ ఇందులో జీవన పాఠం ఏం దాగున్నదంటే, కష్టకాలంలో మనకు సహాయం చేయడానికి స్నేహితులు వస్తారు. కొన్నిసార్లు మనకు భయం పెరిగినా మన బలహీనతలను పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. నిజమైన స్నేహం ఎప్పుడు కూడా మన కష్టాల్లో మనతో ఉంటుంది. స్నేహం అంటే కష్ట సమయంలో సహాయం చేయటమే స్నేహం. స్నేహం అంటే కష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండటం. అందుకని ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది ఏంటంటే, ఒకని భారములనొకడు భరించి. యాక్చువల్గా కొంగ ఎగరటం, దాని మీద కప్ప ఉండటం అనేది కొంచెం కష్టమైనటువంటిదే. కానీ ఏం చేస్తుందంటే, ఒకని భారాలు ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడి. క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడం అన్నమాట. సో ఈ రోజున నిజంగా ఎర్లీ మార్నింగ్ లేచి మన కోసం మనం ప్రార్థన చేయటం కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరులను ప్రభు వైపు నడిపించడం, ఇతరులను దేవునిలో ముందుకుంచడం, ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. కాబట్టి ఒకని భారములు ఒకళ్ళు భరించాలంట. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నువ్వు ఎవరి భారాలు భరిస్తున్నావు, ఎవరి కొరకు భారంగా ప్రార్థించగలుగుతున్నావు, ఎవరి కొరకు భారం తీసుకుని ప్రతిరోజు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండటానికి నువ్వు సహాయపడుతున్నావు, నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడుతూ ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు,
ఎవరిని మరి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నావు? ఎవరిని ఆల్ నైట్ ప్రేయర్లకు నడిపిస్తూ ఉన్నావు? ఎవరిని సంపూర్ణంగా దేవుని సందులో గడపడానికి నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. చూడండి, ఆ యొక్క చెరువు దగ్గరికి కప్ప రావడానికి చాలా ఆలోచించింది, చాలా అభ్యంతరపడింది, చాలా అనుమానం పడింది. ఎలా ఉంటుంది కానీ వచ్చిన తర్వాత ఎంత ఆనందిస్తూ ఉన్నది. అలాగే చాలామంది మీరు చెప్పిన మాటలు, ఇదిగో ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లో ఉండు, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్కి రా అని చెప్పి మీరు ఆహ్వానించుండొచ్చు. వాళ్ళు భయపడుతుండొచ్చు, అమ్మో ఏమిటో ఈ సహవాసం, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడ మరి ఇందులో ఉంటే ఏమవుతుంది అని చాలామంది భయంతో, అపనమ్మకంతో, ఆందోళనతో ఉండుండొచ్చు. కానీ మీరు కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసి నడిపించినప్పుడు ఈ రోజున మరి విన్నటువంటి యొక్క దీనిలో ఆ యొక్క కప్ప ఎలాగైతే ఎంతో ఆనందాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, చక్కటి జీవితాన్ని గడపటానికి ఆ కొంగ కారకరాలైందో, అలాగే ఈరోజున మీరు కూడా అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు, అనేక మందిని మంచి వైపు నడిపిస్తున్నప్పుడు, అనేక మంది సత్యవాక్యం వైపు జీవంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒకరి భారములను ఒకరు భరించి ఏంటంటే ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమం ఇది. మీరు ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం క్రీస్తు నియమము, ఒకరిని బాధ్యత ఒకరు తీసుకోవడం క్రీస్తు నియమము. హల్లెలూయా. మరి అటువంటి కృప ఈ యొక్క మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మరి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించడం, ఒకరి నిమిత్తం ఒకరు ఎంకరేజ్ చేయటం, ఒకరి నిమిత్తం ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ అందరం కలిసి దేవుని సందులకు రావటం చాలా అద్భుతమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.